సో మనం ఉండే ప్లేస్ అయితే మోస్ట్లీ చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు. ఆ ప్లేస్కి అయితే వచ్చాము. ఇస్తాంబుల్ సిటీ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్ అయితే ఉంటుంది. నేను అంతాల నుంచి వచ్చినాను కాబట్టి మాలూమ్ అరబీ మాషాల్లా అనా మాలూమ్ అరబీ మా అనా దఖల్ ఇండియా. ఏ క్యాట్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? టూ మచ్ కోల్డ్ అండ్ ఇట్స్ రైనీ డే టుడే. హలో హాయ్ హౌ ఆర్ యూ? పిల్లులు చూసారు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ చూసినా కనబడతాయి మనకు పిల్లులు. చలికి అన్నీ ముడుచుకున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నిన్నైతే మనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాము మార్దిన్ వెళ్ళడానికి. సో బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం చూసుకుంటే 1 గంట అవుతుంది. ఎర్లీగా అయితే చెక్అవుట్ చేసినాయి అనమాట రూమ్ నుంచి. ఎందుకంటే రాత్రి నుంచి ఫుల్ వర్షము, అసలు గ్యాప్ ఇవ్వలేదన్నమాట. జస్ట్ ఇప్పుడే కాస్త గ్యాప్ అయితే ఇచ్చింది. సో అందుకోసమే త్వరగా చెక్అవుట్ చేసేసి రూమ్ నుంచి ఇక్కడ బస్ తీసుకొని డైరెక్ట్ ఆటోగర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళబోతున్నా. మెయిన్ రోడ్కి అయితే వచ్చాను. ఇప్పుడు తుర్కీ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను నేను. దాంట్లో 20 GB మాత్రమే ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ అయితే డేటా అయితే అయిపోయింది. సో మళ్ళీ దాన్ని డేటా వేపించుకుందామని ఇక్కడికైతే వచ్చాను. తుర్కిష్ షాప్ ఇది కూడా. సో సిమ్ కార్డులన్నీ ఇక్కడే దొరుకుతాయి. డేటా అయితే వేపించుకోవాలి. సో చూద్దాం ఎంత ఛార్జ్ చేస్తారో. ఏ విధంగా 10 GB అయితే ఇచ్చారనమాట. 200 లీరా అయితే ఛార్జ్ చేశారు. మన డబ్బుల్లో చూసుకుంటే 500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ సిమ్ కార్డు డేటా యూజ్ చేయాలంటే కన్నా. ఇటువంటి బస్సులు అయితే వెళ్తాయి. అటు సైడ్ వెళ్ళి బస్సులు అయితే తీసుకున్నాము. సో డైరెక్ట్ ఆటోగర్ బస్ స్టాండ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. బస్ స్టాండ్ అయితే మామూలుగా లేదు, చాలా పెద్దది బస్ స్టాండు. బస్ సర్వీసులన్నీ ఇక్కడ నుంచి దొరుకుతాయి అనమాట. ప్రతి సిటీకి ఇస్తాంబుల్, అంకారా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఈ లైన్ మొత్తం ఇవే. అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట బస్సులు తీసుకోవాలనుకుంటే ఇటువంటి బస్ సర్వీసులు. టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి నేనైతే బుక్ చేసుకున్న టికెట్ మార్దిన్ షహాత్ అని. తక్కువలే పడింది, పర్లేదనమాట. కొన్ని చోట్ల అయితే 1000 లీరా అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రం 800 లీరా అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడైతే కన్నా చెకింగ్ కూడా ఉందన్నమాట. ఎయిర్పోర్ట్లో చెకింగ్ ఎలా చేస్తారో ఆ విధంగా చేస్తారు. బయట నుంచి లోపల బస్ స్టాండ్ లోపల రావడానికి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టెర్మినల్ 1, టెర్మినల్ 2 లాగా అవుతుంది అనమాట. చాలా పెద్ద బస్ స్టాండు. ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ లోపల బస్ స్టాండ్లో. షాపింగ్ మాల్ ఉన్నాయి, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో 2 గంటలకైతే ఇక్కడ చేరుకున్నాను నేను. ఆల్మోస్ట్ 5 గంటలు అయితే వెయిట్ చేసిన. ఇప్పుడు చూసుకుంటే టైం అయితే 7 అవుతుంది. ఇంకాసేపట్లో మన బస్సు అయితే బయలుదేరుతుంది. లైట్గా అయితే ఏమైనా తీసుకున్నాము. శాండ్విచ్లు అయితే దొరుకుతాయి ఇక్కడ. ఇది తీసుకుంటే సరిపోతుంది బస్సులోకి. ఇదైతే తీసుకున్నాము. అది చాలా బాగుంటుంది. చాలా మాటలు అయితే ట్రై చేసిన నేను. ఈ శాండ్విచ్ 50 లీరా అయితే ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంటుంది. హాయ్ బాస్, కెన్ ఐ గెట్ దిస్? యా. చీజ్ ఆర్ పొటాటో? చీజ్ ఓన్లీ, నో పొటాటో? ఫినిష్? ఓకే, యా ఓకే, యా 1. 130 రూపాయలు మన డబ్బులలో. ఇక్కడ 50 లీరా అనమాట. అండ్ ఇవి కూడా ఉంటాయి. సో ఒక బిస్కెట్ను తర్వాత శాండ్విచ్ అయితే తీసుకున్నాం బస్సులో ఏమైనా తినడానికి దారిలో. సో ఇప్పుడు టైం అయితే అయింది. సో డైరెక్ట్ బస్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి. ఇదే మనం వెళ్ళబోయే బస్సు. దీంట్లోనే అయితే వెళ్ళబోతున్నాము. ఆల్మోస్ట్ 18-20 గంటలు అయితే జర్నీ ఉండబోతుంది. సో లెట్స్ గో. లగేజ్ అయితే పెట్టేద్దాం. జస్ట్ ఇప్పుడే బయలుదేరుతుంది అనమాట. బస్సు అయితే చాలా బాగుంది. లోపల చూసుకుంటే ఇంటీరియర్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. సీట్లు కూడా. సో మంది వచ్చి సింగిల్ సీటు. ఫుడ్ అయితే తీసుకున్నా, ఇక్కడైతే పెట్టేసుకున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఛార్జర్ కూడా ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే. చాలా బాగుంది బస్సు. ఫ్లైట్లో కూడా ఈ విధంగా ఉండవు, ఆ విధంగా అయితే ఉన్నాయి సీట్లు. How are you? Yes, Papa. What's your name? My name is Yusuf. My name is Suk. Your name? Suk. Nice to meet you. Yeah. Thank you. Papa, money. మనీ నో మనీ. ఆల్మోస్ట్ 20 గంటలు అయితే పట్టింది ఇక్కడ చేరుకోవడానికి. ఫైనల్ అయితే చేరుకున్నాం మార్దిను. సో చలి అయితే మామూలుగా లేదు. ఇక్కడ డబుల్ ఉంది చలి చూసుకుంటే. లైట్గా వర్షం కూడా పడుతుంది ఇక్కడ కూడా. పర్లేదు, రేపు వెదర్ అయితే బాగుంటుందంట. సో మనం ఉండే ప్లేస్ అయితే మోస్ట్లీ చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు. ఆ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఫస్ట్ అయితే హాస్టల్కి అయితే వెళ్దాము. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము హాస్టల్ దగ్గరికి. సో చెక్ ఇన్ అయిపోయి తర్వాత మాట్లాడదాము. సో లొకేషన్ చూసుకుంటే ఇది కొండ ప్రాంతాలు చుట్టూ.
చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది. మామూలుగా లేదు ఈ ప్లేస్ చూసుకుంటే. నేను వెళ్ళబోయే హాస్టల్కి ఇదే అనమాట దారి. దీని ద్వారా అయితే వెళ్తున్నా. ఎంత లోపల ఉందో అర్థం కావట్లేదు. ఇది సెంటర్ ప్లేసు, కానీ ఇక్కడ ప్లేస్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తము పల్లెటూళ్ళలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. కానీ ఇది టౌనే అనమాట, సిటీ, ఇది పాత సిటీ. సో ఎక్కడుందో మన హాస్టల్ వెతుక్కోవాలి. చూసారా ఎలాగుందో. కంప్లీట్గా డిఫరెంట్ లొకేషన్కి అయితే వచ్చాము. రేపంతా ఎక్స్ప్లోర్ చేద్దాము ఎక్కడుందో మన హాస్టల్. తలుపులు చూసారా, ఇంట్లో తలుపులు ఎలా ఉన్నాయో. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఓల్డ్ ప్లేస్కి అయితే వచ్చాము మనము. మనం అంటాలియాలో ఒక ప్లేస్లో అయితే ఉన్నాము, అది టూరిస్ట్ ప్లేసే, కానీ ఓల్డ్ సిటీ అది. కానీ ఇది ఇంకా డిఫరెంట్, ఇంకా ఓల్డ్ అనమాట. సో ఫైనల్ అయితే మన హాస్టల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉందన్నమాట రూమ్ అయితే దొరికింది. booking.comలో బుక్ చేసేటప్పుడు పేమెంట్ క్యాన్సిల్ అయిందనమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక పేమెంట్ అయితే చేసిన. వ్యూ అయితే మామూలుగా లేదు. సో వ్యూ కోసము ఇది వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా క్లారిటీగా అయితే లేదు. సో మార్నింగ్ అయితే చూద్దాం. వ్యూ అయితే మామూలుగా లేదు, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మొత్తం ప్లేసు. అండ్ ఇక్కడ మన రూము, ఇది మన బెడ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం హాస్టల్ నుంచి బెడ్కి అయితే వచ్చిన డబుల్ బెడ్ ఇది ఒక్కనికే. బాగుంది రూము, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనికి 400 లీరా అయితే ఛార్జ్ చేశారు. మన ప్రైస్ చూసుకుంటే 800 రూపాయలు అనమాట. హోటల్ అయితే చాలా బాగుంది అండ్ వ్యూ కూడా సూపర్గా ఉంది. సో బయటికి అయితే వచ్చాను అనమాట, లైట్గా ఏమన్నా తినాలి. నిన్న రాత్రి తినింది, మళ్ళీ అయితే మధ్యలో ఎక్కడ తినలేదు. జస్ట్ బిస్కెట్లు ఉంటే అవి తినేసిన, ఇంకా ఫుడ్ అయితే తినలేదు. ఫుల్ ఆకలి వేస్తుంది. సెంటర్ కూడా చాలా దగ్గరే ఉంది నేను ఉండే హోటల్ నుంచి. ఈ వెదర్ చాలా వర్స్ట్గా ఉంది. సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఎండ తగులుతుంది, సడన్గా చలి ఎక్కువ అవుతుంది. వెదర్ చూసుకుంటే చాలా గడిబిడిగా ఉంది. సెంటర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ హోటల్ దగ్గర రావడానికి అవస్థలు అయితే చాలా పడినాయి అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ అయితే ఎవ్వరికి రాదు, చాలా కష్టం ఇక్కడ. కొంతమందికి అరబ్ అయితే వస్తుంది, మేనేజ్ చేయగలుగుతా, పర్లేదు. ఎందుకంటే ఇది ఇస్తాంబుల్ సిటీ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్ అయితే ఉంటుంది. నేను అంతాల నుంచి వచ్చినాను కాబట్టి 1100 కిలోమీటర్ అయితే చూపించింది. ఎక్కడే కానీ రెస్టారెంట్ అయితే దొరకలేదు దగ్గరలో. అన్నీ మార్కెట్లు అయితే ఉన్నాయి కానీ మంచి ఫుడ్ తినడానికి ఏం దొరకలేదు. వెళ్తున్నా ఇంకా. ట్రాఫిక్ చూసుకుంటే మామూలుగా లేదు ఇక్కడ. జస్ట్ చిన్న రోడ్ ఇది, జస్ట్ సింగిల్ వే ఇది. ఇక్కడ ఏదో ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది, మళ్ళీ ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఫలాఫిల్ లాగా అయితే ఉంది, మళ్ళీ చికెన్ అర్థం కావట్లేదు. వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదేదో పర్లేదు, ఒక చిన్న రెస్టారెంట్ అయితే కనిపించింది. ఓ వాట్ ఈస్ దిస్? İşli köfte. ఓకే. సవి శాండ్విచ్ నెప్స్? No sandwich. నో శాండ్విచ్. 1.30 1. Porsiyon 120. ఓకే ఓకే Oraya. ఓకే. Başka seven? ఇదేందో డిఫరెంట్గా అయితే ఉంది. మరి ఏందో ఒకటి వచ్చి 30 లీరా అంట. శాండ్విచ్ కాదంట ఇది. సో ఈ శాండ్విచ్ అయితే తీసుకున్నా 75 లీరా అంట. పర్లేదు, ఏదో కుఫ్తా అంట, బాగుంది. అండ్ ఇదొక రకమైన ఫుడ్, ఇదేందో అర్థం కావట్లేదు నాకు. ఇది వచ్చి ఒకటి 30 లీరా అంట. ఆల్మోస్ట్ అయితే చాలామంది అరబ్ అయితే యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ బార్డర్లో చాలామంది ఉన్నారు కాబట్టి అరబ్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ అరబ్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మాట్లాడడానికి. బాగుంది. శాండ్విచ్ అయితే చేస్తున్నాడు ఆయన. మాలూమ్ అరబీ? Arabian. మాషాల్లా. అనా మాలూమ్ అరబీ? Enت منين? మా అనా దఖల్ ఇండియా? Libya. ఇండియా, హిందుస్థాన్. Hindistan. ايه انا معلوم عربي، انا شغل داخل قطر. Tamam. في قطر. ايه قطر. Tamam. جماعة الكويت. لا بنا بيتي له. دول يا عمي تعرض سياسة. ما احنا نعرف نطلع ولا فخو 180 شهر. సో ఇదే మన శాండ్విచ్. సో దీన్ని కుప్తా శాండ్విచ్ అంటారు. 75 లీరా అయితే చార్జ్ చేస్తున్నారు, అంటే దగ్గర దగ్గర 130 పడుతుంది ఇది